హాయ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం ఫస్ట్గా పేషెంట్ వచ్చినప్పుడు ఏరియా అనేది ఫస్ట్ మార్కింగ్ చేయాలి. ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామో ఆ ఏరియా మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ అనేది అయిపోయిన తర్వాత హెడ్ అంతా కూడా షేవ్ చేసి బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్లో లోకల్ ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అయితే మనం గ్రాఫ్ట్స్ ఇస్తామో దాని డోనర్ ఏరియా అంటాం. అక్కడ నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ చేస్తాం. అక్కడ లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. ఆ తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రాఫ్ట్స్ జరుగుతుంది. అండ్ దెన్ రెసిపియంట్ ఏరియాలో ఎక్కడైతే మనం ఇంప్లాంట్ చేస్తున్నామో అక్కడ లోకల్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత స్లిట్ మేకింగ్ అనేది చేసుకోవాలి టు ఇంప్లాంట్ ద గ్రాఫ్ట్స్. వన్స్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ మనం డ్రెస్సింగ్ చేసి 24 hours తర్వాత డ్రెస్సింగ్ అనేది రిమూవ్ చేసుకొని టాపికల్ యాంటీబయాటిక్ క్రీమ్ అప్లై చేయాలి. సో ఈ రకంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్, ఈజీ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ ఏ సూచర్లెస్ ప్రొసీజర్. మొత్తం సర్జరీ అంతా కూడా లోకల్ ఎనస్థీషియాలో అయిపోతుంది.